చూసావా నాన్న, ఎన్నిసార్లు చెప్పా తాగొద్దు నాన్న తాగొద్దు అని. రోజు తాగి ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మని కొట్టి తిట్టి హింసించేటోడివి. నీ టార్చర్ తట్టుకోలేక పాపం అమ్మ ఉరేసుకొని చనిపోయింది, అయినా నువ్వు మారలేదు. నీ తాగుడు వల్ల నేనేమైపోతాను అని మా మావయ్య వాళ్ళు నాకు పెళ్లి చేసి పంపించేశారు. డాక్టర్లు కూడా తాగొద్దు, తాగి తాగి నీ 2 లివర్లు పాడయ్యాయి అని ఎవ్వరన్నా ఎవ్వరి మాట లెక్క చేయలేదు, వినలేదు. ఇప్పుడు చూడు మంచానికే పరిమితం అయ్యావు. అవును తల్లి, అప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నా. ఇప్పుడు చూడు నిన్నెవరు చూసుకుంటారు? నాకా పెళ్ళయింది, నేను రావాలన్నా పోవాలన్నా నా భర్త అంగీకారం ఉండాలి. అదే అమ్మ ఉండి ఉంటే నీకు ఈ బాధ ఉండేదా? మంచిగా ఉన్నప్పుడు అమ్మని ఒక్క రోజు కూడా మనిషిలా చూడలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇలా నువ్వు అవ్వడానికి స్వయంగా నీ చేతులారా నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. అవును తల్లి, నేను చేసిన పాపాలు సరిదిద్దుకోలేనివి. మంచిగా ఉన్నప్పుడు నీ తల్లిని తాగి కొట్టేటోన్ని, అడ్డమైన దాంతో తిరిగి డబ్బులు వృధా చేసేటోన్ని, అయినా భరించింది. తప్పు నేను చేసి నిందలు మీ అమ్మ మీద వేసేటోన్ని. అన్నీ భరించినట్టే ఇది కూడా భరించిద్ది అనుకున్నా, కానీ ప్రాణం తీసుకుంటుందని అనుకోలే. ఇంత పాపం చేసి నాకు ఈ శిక్ష చాలా చిన్నది. నాకు చావే సరైన శిక్ష. కానీ ఏం చేయను, లేచి నడవలేను. నా అంతటి నేను ప్రాణాలు కూడా తీసుకోలేను. ఈ పరిస్థితిలో నేను ఇలా చూసి కూడా నాకు ఏడుపు రావట్లేదు నాన్న. హలో. ఏంటి వెళ్ళి ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు? బాధపడ్డ చాలే గానీ ఇక రా. అలాగే అండి. సరే నాన్న, ఇక నేను వెళ్తా. మీ అల్లుడు ఫోన్ చేశాడు, మళ్ళీ లేట్ అయితే నన్ను తిడతాడు. ఛీ, నేను చేసిన పాపాలకు బ్రతికుండగానే శిక్ష వేశాడు ఆ దేవుడు.